ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుని తలవంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ఈ ఉదయ కాలము నాయన ప్రభా ఈ వాక్యాన్ని ఆయన మీద ధ్యానించుండగా ఆయన వినుచున్న ప్రతి ఒక్కరికి నీ కృపగల హస్తాలు తోడినిచ్చి వారి కుటుంబాల్లో అత్యున్నతమైన మేలులు దయచేయండి అయ్యా. ఆ తర్వాత ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే లైవ్లో తర్వాత వీక్షిస్తారో నాయన ప్రభా వారిని కూడా నాయన ప్రభా నీవే నీ కృపగల హస్తాలతో ఆశీర్వదించి ఫలింపచేసి నీ మార్గాలలో నడిపించమని, చెడు మార్గాన్ని విడిచిపెట్టి సన్మార్గంలో నడిచే ధన్యత మీరే మాకు అనుగ్రహించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, దేవునికి ఇష్టలైన వారు ఎవరు అనేది మనం చూసినట్లయితేనండి, దేవుడు బాగా ఎవరిని పరిశీలన చేస్తాడు, ఎవరి మీద ఆయన దయ ఆయన కృప ఉంచుతారంటే ప్రేమించే వారికన్నా, ఇతరులను ప్రేమించే వారికన్నా, అలాగే నిత్యము ఎక్కువగా ప్రార్థించే వారికన్నా, లేదా అనుదినము ఆరాధనలో ఆరాధించే వారికన్నా, వాక్యము బోధించేవారి కన్నా, కానుకలు ఎక్కువగా ఇచ్చేవారి కన్నా, ప్రతిరోజు చర్చ్ క్లీన్ చేసేవారి కన్నా, సమస్తము దేవుని యొక్క పనిని సమకూర్చేవారి కన్నా దేవుడు బాగా ఇష్టపడేది ఎవరిని అంటే దీనుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనులపై ఆయన కృప హెచ్చుగా ఉంటుందండి. వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు తెలియపరిచిన మాట, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని. మనము దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉండమని, ఇతరులకు లోబడి ఉండమని, ప్రతి విషయంలో కూడా తగ్గింపుతో మనము సాత్వికముతో మనం ఉండమని ప్రభు మాట ఉంది. నిజానికి దీనుడు ఏమైతే ఏ విషయం కొరకైతే ప్రార్థన చేస్తాడో దీనుడి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. వాక్యమే సెలవిస్తుంది. 138వ కీర్తన 6వ వచనంలో, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఎవరు ఎలా ఉన్నారో, ఎవరి ప్రార్థన నా సన్నిధికి ఇంపుగా వస్తుందో దేవుడు ఎరిగినవాడు. దీనుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. అన్ని చోట్ల కూడా దేవుని సన్నిధిలోనే కాదు, ప్రతి చోట మన దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని పెద్దలకు, మన పై అధికారులకు మనం లోబడే ఉండేవారిగా ఉండమని ప్రభు మనతో ఈరోజు అనే వాక్యాన్ని సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు అందరికీ ప్రభువు, ఆయన అందరికీ ప్రీతి గలవాడు. దేవుడు సమస్త ఆత్మలకు ప్రభు అయి ఉన్నవాడు, అందరికీ ప్రీతి గలవాడు, అందరికీ ఇష్టమైన వాడు. కానీ వారందరిని ప్రక్కన పెట్టి ప్రభు ఏమంటున్నాడంటే దీనులను రక్షణతో అలంకరిస్తానంటున్నాడు. ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని నేను రక్షణతో వారిని నేను అలంకరిస్తానంటున్నాడు. అంతేకాదు 34వ కీర్తన 6వ వచనంలో అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. దీనుల యొక్క ప్రార్థన దేవుడికి ఇంపైన ప్రార్థన. దీనముగా మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దీన స్వభావాన్ని కలిగి దేవుని సన్నిధిలో మనం ఏమైతే అడుగుతామో, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు దీనులను ఆయన లక్ష్య పెడతాడు, వారి పట్ల ఆయన కృప చూపుతాడు. ఆయన కనుదృష్టి దీనుల మీద ఉంది. ఉదాహరణకు చూడండి, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి అందరూ ఆమెను రాళ్లతో కొట్టాలని చూశారు. ఆమె దీనంగా ఆయన అక్కడ నిలబడగా ఆమెను ఎవరు కొట్టకుండా చక్కటి మాట అన్నాడు యేసుప్రభు, మీలో ఏ తప్పు లేనివాడు మొదట రాయేయమని. అందరూ తప్పులు చేసిన ప్రతి ఒక్కరు కూడా పట్టుకున్న రాయిని విడిచి వెళ్ళిపోయారు. ఒక కానాను స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి తన యొక్క కుమార్తె దురాత్మతో శోధింపబడుతుందని యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన కొరకు విని దీనంగా ప్రభుని అడిగింది, అయ్యా యేసయ్యా నా కుమార్తెను స్వస్థపరచవంటే యేసుప్రభు అక్కడ కొంచెం కఠినుడిగా వ్యవహరించాడు, పట్టించుకోలేదు ఆమెను. కానీ ఆమె ఎంతో విశ్వాసంతో దీనంగా ప్రభువా అని అడిగింది.
ప్రభు అంటాడు, పిల్లలు తినే రొట్టెను కుక్క పిల్లలకు పెట్టకూడదు అన్నట్టుగా. దీన స్వభావంతో అంటది, అయ్యా బల్ల మీద నుంచి కింద పడితే ఆ కుక్క పిల్లలు కూడా దాని కొరకు ఎదురు చూస్తాయి కదా ప్రభు అని ఎంత దీనంగా ఆమె మాట్లాడిందో. ఆమె మాటలను బట్టి దేవుడు ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె కుమార్తెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి దీనుడిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క కోనేటిలో ఎవరైతే మొదటగా దిగుతారో, ఆ నీటిని ఎవరైతే కదుపుతారో వారికి స్వస్థత వస్తుంది. కానీ ఇతడు వెళ్ళలేకపోతున్నాడు. కానీ అతని ప్రయత్నం మానలేదు, ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాడు, దీనుడిగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ యేసు ప్రభు చూశారు అతని ప్రయత్నాన్ని, అతని యొక్క దీన స్వభావాన్ని చూసి సరాసరి ప్రభు వచ్చి ఆయన్ను నీటిలో దిగకుండానే స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. కనుక దీనత్వము దీవెనలకు ఆనవాలుగా కనబడుతుంది. దీనత్వము అనేది దీవెనలకు ఆనవాలు. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకునండి. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుని సన్నిధిలో హెచ్చింపబడతాం. దీనముగా మనం దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క ప్రజల యొద్ద దీనత్వాన్ని మనం ఎక్సర్సైజ్ చేస్తూ దేవుని యొక్క కృపను పొందుకునే విధంగా మనం జీవిద్దాం. అట్టి ఆశీర్వాదం, అట్టి ఫలాలు దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.